యూరియా యాప్ను తక్షణమే తొలగించి కార్డుల ద్వారా అందించాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామ రైతులు రాస్తారోకో చేపట్టారు. మొక్కజొన్న పంటలకు యూరియా అవసరం కాగా అది దొరక్కపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కి నిరసన చేశారు. ఆదర్శ గ్రామంలోనే ఈ పరిస్థితి ఎలా ఉంటే రాష్ట్రంలో ఇంకెలా ఉంటుందని ప్రశ్నించారు. స్మార్ట్ ఫోన్లు అందరి వద్ద ఉండవని, రైతులకు ఆ యాప్పై అవగాహన ఉండదని ఆవేదన చెందుతున్నారు. కొందరు యాప్ ఓపెన్ చేస్తే నో స్టాక్ అని చూపిస్తోందని అంటున్నారు. రాస్తారోకోతో ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైతులను సముదాయించి ట్రాఫిక్ను నియంత్రించారు. ముఖ్యమంత్రి గారు సమీక్ష జరపకపోతే ఈ అంకాపూర్ నుంచే చాలవుతుంది ఉద్యమం, ఆర్మూర్ నుంచి చాలవుతుంది. ఖచ్చితంగా అన్ని గ్రామాలు తిరిగి అవసరమైతే ఈ ప్రాంత రైతాంగం అందరి కోసం కూడా ఈ అంకాపూర్ నుంచి దేవేంద్ర నగర్ ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష కూడా దిగుతాం. ఈ యూరియా యాప్ను ఖచ్చితంగా ముఖ్యమంత్రి సమీక్ష జరిపి యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం. అంకాపూర్ రైతులను చూసి వ్యవసాయం నేర్చుకోవాలని సీఎం గారు పదే పదే సభలలో చెప్తారు. కానీ ఇక్కడ అంకాపూర్ రైతులే వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం అనే ఒక బాధ కల్పించే పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి పరిస్థితి రావద్దు అంటే యూరియాని యాప్ల ద్వారా కాకుండా నేరుగా సొసైటీని యూనిట్ గా తీసుకొని ఇవ్వమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. యూరియా యాప్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. ఎందుకు క్రియేట్ చేసింది అంటే యూరియా వివిధ రకాల పట్టదో బట్టి యూరియా వల్ల వినాశనం అవుతుంది భూమి అని చేసింది. ఒక మంచి మాటనే కావచ్చు, కానీ అరకొర జ్ఞానం వల్ల రైతులు చిన్న చిన్న స్థాయిలో కాబట్టి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ ఉన్న వాళ్ళు కూడా దాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారు. కాబట్టి యాప్ను తక్షణం రద్దు చేయాలి.